చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా, యెషయా 49:25 ఈ విధంగా ఉంది. నీ పిల్లలను నేను రక్షించదను. వావ్! దేవుని లేఖనాలు చెప్తున్నాయి నీ పిల్లలను దేవుడు రక్షిస్తానని. మీకు అర్థమవుతుందా? మీ పిల్లలను దేవుడు రక్షిస్తానని చెప్తున్నాడు. మీరు అనుకుంటున్నారేమో ఈ చనిపోతాడేమో, త్రాగుతున్నవాడు వీడు, త్రాగుబోతా, తిరిగిపోతా, రోజుకొక పని చేసుకుని వస్తున్నాడు వెలుపల, నాకు విసుకొచ్చేస్తుంది వీడు బట్టి, వీడు ఎలా ఉంటాడు, వీడు బ్రతికేంటని చెప్పి నేను ఆలోచనతో మునిగిపోతున్నానేమో. తలంపులన్నీ కూడా నీ జీవితపు విషయాలే. వీడు పుట్టకపోయిన బాను, ఏమి పుట్టకపోయిన బాను. నిజమే, కొందరు ఎప్పుడు తప్పిపోతారో చెప్పలేము, ఎక్కడ ఆ తప్పు జరిగిందో చెప్పలేము. పెంపకం అందామా, లేకపోతే స్నేహితులు అందామా, లేకపోతే ఫ్రీడమ్గా కాస్త వదిలినందుకు అలా తయారైందమా. కొన్నిసార్లు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రేమే వాడిని పాడు చేసేసిందా. కొందరు అంటారు, నువ్వు ఇలా చేయడం వల్లే వాడు కొంచెం చెప్పుంటే బాగుండు కదా. నేను ఎన్నో విషయాలు ఎన్నో మంది చెప్పొచ్చు, కానీ ఈరోజు అనుభవాలు కూడా వెళ్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలను నేను రక్షిస్తాను. రక్షణ అన్న మాటకు అర్థము కేవలము ఒక చోటు నుంచి ఒక ఆపదలు ఉంటే అక్కడి నుంచి మాత్రం రక్షించడం కాదు, కానీ కావలసినవన్నీ కూడా అందజేయడం, సమాధానం ఇవ్వడం, కృపనివ్వడం, నెమ్మదినివ్వడం, కరుణించడం, ఈ రక్షణ అన్నీ కూడా వస్తాయి. సగం చెప్తున్నాడు దేవుడు, నీ బిడ్డలను పాప బంధకం నుంచి నేను రక్షిస్తాను. ఈ మధ్యకాలంలో నీవు నేరస్థాపన చేయబడ్డావేమో, నీ బిడ్డలు నేరస్థాపన చేయబడ్డారేమో, తప్పుడు కేసు మీ పైన వేయబడిందేమో, మీ ఇంటి గురించి వేయబడిందేమో, మీ ఆస్తి గురించి వేయబడిందేమో, లేకపోతే నువ్వు వారి బిడ్డవ కాదనే వేయబడింది, లేదా నీ తండ్రి కాదనో ఏదో ఒకటి ఒక కేసు నీ పైన వేయబడిందేమో. లేనిపోని కేసులో నువ్వు ఇరుక్కుపోయావేమో, నీ బిడ్డలు ఇరుక్కుపోయారేమో. దేవుడు చెప్తున్నాడు, నేను రక్షిస్తాను, నేను రక్షిస్తాను. నీ బిడ్డలు రక్షించబడుతున్నారు. చూడండి, దేవుడు మనందరినీ కూడా బిడ్డలుగా చూస్తున్నాడు. మనందరినీ కూడా తన కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు. ఎందరూ ఆయన అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవుని కుమారులను దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు యేసుని అంగీకరిస్తే దేవుడు నిన్ను కుమారుడుగా పిలుస్తున్నాడు అని చెప్తున్నాడు. గొప్ప కార్యం నేను చేస్తాను నీ కొరకు, గొప్ప విడుదల నీ కొరకు సిద్ధపడి ఉంది. భీతి నీకు దూరం అయిపోనుగాక. దేవానికి స్తోత్రాలు. ఆపద నీకు దూరం అయిపోనుగాక. ఈ లోకపు తలంపు, అపవాది వేస్తున్న తలంపు నీకు దూరం అయిపోనుగాక. నీ బిడ్డలు తిరిగి వచ్చుతారుగాక. బైబిల్లో చోట చెరకు వెళ్ళిపోయినా నీ కుటుంబం మరలా తిరిగి వస్తుంది. లెమ్ము తేజరిల్లుము. ఓ పాట నేను రాసిన పాటలో ఇంకా అది రిలీజ్ అవ్వలేదు, కానీ లెమ్ము తేజరిల్లుము, నీ దేవుడను నీకు తోడుగా అని చెప్పి ఒక మాట ఒక పాటలో నేను వివరించి చెప్పగలిగాను. అక్కడ దేవుడు పాడితే ఎలా ఉంటుందని. నిజమే, లెమ్ము తేజరిల్లుము. నీ బిడ్డలు ఆపదలోకి వెళ్ళరు, మరణంలోకి వెళ్ళరు. నీ బిడ్డలను దేవుడు రక్షించబోతున్నాడు. ఒకవేళ ఒక పాత్రను పట్టుకొని, ఒక గ్లాస్ పాత్రను పట్టుకొని వెళ్తూ ఆల్ ఆఫ్ సడన్ పడిపోతే అది ఎవరు తప్పు అంటారు చెప్పండి? మన చేతుల నుంచి పడిపోయింది కనుక మన తప్పు అంటారు. ఒకవేళ నీవు నీ జీవితంలో కోరిండి తప్పు చేయడం వల్ల ఇరుక్కుపోయావేమో, నీ బిడ్డలు ఇరుక్కుపోయారేమో, దేవుడు నిన్ను క్షమించి ఆయన వైపు ఒకవేళ తిరిగితే ఇప్పుడే క్షమాపణ 100% ఇవ్వబోతున్నాడు. క్షమించి నేను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ద లార్డ్ ఈస్ కాలింగ్ యు. దేవుడు నేను పిలిచిచున్నాడు. దేవుని దగ్గర ఎంత ప్రేమ ఉందంటే ఎవరైనా క్షమించడానికి సిద్ధపడి ఉన్నాడు. ఎలాంటి కఠోరమైన వ్యక్తినైనా క్షమిస్తాడు. సిలువ పక్కన యేసు ప్రభుతో సిలువ విన్న ఒక వ్యక్తి, అయ్యా
నీ రాజు నన్ను జ్ఞాపకం చేసుకోవా? నేను చెడు చేసిన వ్యక్తిని, పాపాలు చేసిన వ్యక్తిని, అయినప్పటికీ నేను నమ్ముతున్నాను నువ్వు దేవుని కుమారుడు అని. నీ రాజు నన్ను జ్ఞాపకం చేసుకోవా? సగమరండి, నమ్మకము తిరిగి ఏసి మాట చెప్తాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా. చూడండి, పాపం చేసిన వ్యక్తులు, పాపి అని ముద్ర వేయబడిన వాడు, తప్పు చేసిన వాడు, వానికి కూడా చెప్తున్నాడు, నువ్వు నమ్మితే, నువ్వు నా వైపు తిరిగితే రక్షణ నీకు కలుగుతుంది. వా, ఇదో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన గొర్రె పిల్లవేమో, ఇష్టాసారం తిరిగిన వ్యక్తివేమో, భుజాల మీద వేసుకుంటున్నాను నేను యేసయ్య. భుజాల పైన పిలుస్తున్నాడు యేసయ్య నిన్ను. నా భుజం మీదకి రా, నిన్ను నడిపిస్తాను. రాజు నడిపిస్తే ఎలా ఉంటుందో నువ్వు చూడబోతున్నావు అని చెప్తున్నాడు. నిలబడు, దేవుని వాక్యం కొరకు నిలబడు, దేవుని కార్యాల కొరకు నిలబడి. ఈరోజు నీ జీవితం నువ్వు ఇస్తుండగా దేవుని కార్యం జరగబోతుంది. ఆ కేసు నుంచి దేవుడిని బయట తీసుకురాబోతున్నాడు. ఆ వ్యసనం నుంచి బయట తీసుకురాబోతున్నాడు. చావు బ్రతుకులు ఉన్న పరిస్థితి నుంచి దేవుడిని బయటకు తీసుకురాబోతున్నాడు. నీవు ఈ లోకపు విషయాలకు లోబడిపోయి నిన్ను దేవుడు బయటకు తీసుకొచ్చి నూతన వ్యక్తిగా మార్చిన. మరలా ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోమాక, చీకటి బ్రతుకులకు వెళ్ళిపోమాక, నూతన బ్రతుకు ప్రారంభించి ఇక నూతన బ్రతుకు యేసయ్య గురించి ఆ నూతన కార్యము నీ కుటుంబం ద్వారా చూచున్నగాక. ఆ పిలుపు కొరకు నిలబడా, ఆ పిలుపులో కొనసాగ. ప్రార్థన చేసుకో ప్రతిదినము, వాక్యము చదువుకో ప్రతిదినము, దేనికి లోబడి ముందుకెళ్ళు, కార్యం చూడబోతున్నా. నేను ప్రార్థన చేస్తానుగా, దేవుడు బలం ఇస్తాడు మీకు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలకు ఇచ్చిన బలం బట్టి నీకు వందనాలు. ఈ దినము నీ బిడ్డలను ఆదరించి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఎంత సంతోషం, నీ బిడ్డలను మార్చావు, వారి పాపం క్షమించావు, వారికి నీ కృప అనుగ్రహించుచున్నావు, లేమి కొరతలో వారికి తోడై ఉన్నావు, వారికి నీతిని దానంగా ఇచ్చినందుకు నీకు వందనాలు. నీవు చూపించు అపారమైన ప్రేమ బట్టి నీకు స్తోత్రం. ఎన్నడూ నీ ప్రజలు అలసిపోకుండా నీవు చేయి కార్యాల వైపు వారి కన్నుంచిట్లుగా సాయం చేయండి. వారి బిడ్డలను రక్షించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. నీ కృపను వారికి, వారి కుటుంబాన్ని ప్రకటించవచ్చు. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నూతన జీవము, నూతన జీవితము ప్రారంభించబోతున్నాను. అయితే దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, నూతన కార్యము చూడబోతున్నాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోక దేవుని కార్యంతో ముందుకు వెళ్తూ కానీ. God bless you. See you.